మార్నింగ్ ನಾನು కూడా జస్ట్ అంతే పడుకుని లెగిసి ఒక గంట 2 గంటలు అయింది అందరితో ನಾನು కూడా ఇప్పుడు బయటకు వచ్చినాను అనమాట వీడియో తీయడానికి. ఎందుకంటే ఈరోజు సండే కదా, ఈ రోజే మంచిగా టైం దొరుకుతుంది అనమాట. మంచిగా వీడియో తీసి ఎడిటింగ్ చేసి అందరితో అప్లోడ్ చేసానికి. ఎందుకంటే సండే ఆల్రెడీ డ్యూటీ ఉన్నదన్నమాట. అంతే డైలీ ఉంటుంది. సండే 2 గంటలు డబ్బులు దొరుకుతాయి, నాకు కూడా తెలుసు. కానీ ನಾನು కూడా ఫస్ట్ రోజు వస్తారు సండే డైలీ చేస్తుంటాను, కానీ ఇప్పుడు చేయను ನಾನು కూడా. ఎందుకంటే కొంచెం టైం కంటెంట్ క్రియేషన్ కూడా ఇప్పుడు టైం వేస్తున్నాను. అంతే డైలీతో వర్క్ చేస్తాము. ఒకరోజు సండే మనము ఇనికి కూడా టైం ఇస్తాము. అంత వీడియోలు చేసిన మంచిగా టైం దొరకదు. ఒకటి మంచిది ఏదో కంటెంట్ క్రియేషన్ చేసి ఇంకొక టైం దొరకదు. అంతే మనము డైలీ వర్క్ వెళ్తాం కదా, వీడియో తీస్తూ కూడా టైం దొరకదు. మెయిన్ ప్రాబ్లం అదొకటి అవుతుంది. నన్ను ప్రాబ్లమ్స్ గురించి ఏంటి చెప్తాను, నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది నన్ను అప్పుడే వీడియో తీస్తాను అనమాట. సండే ఉన్నది సండే నన్ను ఒక టైం టేబుల్ చేసినాను. సండే రోజు కంటెంట్ క్రియేషన్ కోసం మంచిగా టైం ఇస్తాను. తక్కిన రోజుల్లో డ్యూటీ మీద సండే ఒక రోజు కంటెంట్ క్రియేషన్ కోసం టైం ఇస్తాను. అందుకని ఈరోజు సండే మంచిగా టైం దొరికినది, అందు గురించి గ్రౌండ్కి వచ్చినాను అనమాట వీడియోలు తీసానికి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా, ఇప్పుడు 9:30 అవుతుంది. ఎండ కూడా శని కొడుతుంది, ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కదా, అందు గురించి ఈరోజు మంచిగా వీడియోలు తీసి అందరిత రేపు కోసం ఈరోజు వీడియోలు తీయాలన్నమాట. అంతే రాత్రాలు మంచి మేటెడ్ కంటెంట్ చేయాలని రాసుకుని క్రిప్ట్ రాసుకుని అలాగే చాలా ప్రాసెస్ ఉన్నది గైస్. అంత ఈజీ కాదు నాకు అనిపిస్తుంది. నాకు ఒకే సూట్ అనిపిస్తుంది, దానికి స్టార్ట్ చేశాను ఇంత బిజ్జర్ తాగుతుంది దానికి. కానీ డైలీ వీడియోలు తీసుకుని ఇప్పుడేట అనిపిస్తుంది తెలుసా, ఒక్కరోజు కూడా వీడియో తీపోతుంటే బిజ్జర్ తాగుతుంది. ఈరోజు సైన్ అప్ నన్ను ఏదో ఒకటి మిస్ అయిపోయిన రకం తాగుతుంది, అని గురించి అనిపిస్తుంది నాకు అనమాట. ఆయన గురించి సండే అంతే కళ్ళు కంటెంట్ క్రియేషన్ కోసం ఆయన కోసం టైం ఇచ్చినాను అనమాట. మొత్తం సండే ఎడిట్ కావాలి, ఆయన గురించి మంచి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ అంటే పెద్ద ఎడిటింగ్ నాకు కూడా రాదు, నార్మల్ ఎడిటింగ్ చేసి వీడియోలో యూట్యూబ్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంత నార్మల్ అవేం అంత ఇది కాదు. మెయిన్ అవుతుంది యూట్యూబ్. యూట్యూబ్లో మెయిన్ వాళ్ళు గ్రోత్ అయ్యేలా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అవన్నీ వేస్ట్ అవన్నీ కలిసి రీల్స్ తిరిగి ఈ కోసమే. మెయిన్ అవుతుంది యూట్యూబ్. నువ్వు డబ్బులు ఇన్కమ్ చేయనుకున్నదంటే యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు ఎంత కష్టపడండి ఏది చేయలేండి, అదైనా పనికి రాకూడదు. యూట్యూబ్లో మెయిన్ నన్ను ఇన్ని రోజులు వీడియో తీర్చొద్దులని ఇప్పుడు 105 వీడియోలు తీర్చొద్దులు ఉంటాను. యూట్యూబ్లో ఇప్పుడు ఎంత సబ్స్క్రైబ్ తెలుసా, 38 మంది చేయనాలు. యూట్యూబ్ నేను అనుకుంటాను యూట్యూబ్ అంత ఈజీ అనుకో, యూట్యూబ్ చాలా కష్టం అవుతుంది రీచ్ కావాలంటే. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే కొంచెం ఆల్మోస్ట్ రీచ్ అయిపోవాలి, కానీ యూట్యూబ్ మాత్రం కాదు, టెన్షన్ తాగుతుంది సరేనా. కానీ టెన్షన్ నాకు టెన్షన్ వీడియో తీసి అప్లోడ్ చేసిన టెన్షన్ అయితే ఏంటి నేర్పుతుంది కదా, మనకి ప్రాబ్లం లేదు నాకు. ఓకే ఈరోజు సండే కదా, సండే ఈరోజు పనులు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. రూమ్ క్లీనింగ్ చేయాలి, అంత తర్వాత బట్టలన్నీ డ్రెస్లన్నీ క్లీనింగ్ చేయాలి, అంత తర్వాత బెడ్ క్లీనింగ్ చేయాలి. అంత సండే ఫ్రీ అనుకున్నాం కానీ సండే ఫ్రీ లేదు, సండే కూడా వర్క్ ఉన్న రకమే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇవన్నీ క్లీనింగ్ చేస్తాడికి 11, 12 అయిపోతుంది. మళ్ళీ పోసుకొని మెస్కి వెళ్ళేసి మెస్ నుంచి వస్తాడు సేమ్ 1 గంట 2 అయిపోతుంది ఈరోజు. అదే సేమ్ కానీ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. అంత ఇన్ని రోజులు నన్ను టైం వేసాను, నాకు కూడా తెలియదు కదా. ఎప్పటి నుంచో మొబైల్ ఉన్నది, కానీ ఎంతో మంచి వీడియోలు చూసాను కానీ నా మైండ్కి వచ్చింది కాదు. కానీ నన్ను గల్ప్ వచ్చిన తర్వాత 3 years నన్ను గల్ప్లో ఉంటున్నా, అప్పుడు కూడా నా మైండ్కి వచ్చింది కదా. కానీ ఇప్పుడు నా మైండ్కి వచ్చింది, నన్ను అనుకుంటున్నాను ఒక చుట్టూ. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను, ఇదే ఒక 3-4 సంవత్సరాల వెనకాల స్టార్ట్ చేస్తుంటే బాగుంది అనిపిస్తాను. కానీ ఇప్పుడు జనరేషన్ చెప్తున్నాను గైస్, మీలే ఇప్పుడు మాకే ఫీలింగ్ తాగుతుంది, అప్పుడు ఆ ఫీలింగ్ మీరు రాకండి చూడండి. అందుకే ఇప్పుడు మీకు ఏం మైండ్కి వస్తుంది అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఎంత లేట్ చేస్తే అంత టఫ్ అయిపోతుంది గైస్. మైండ్కి ఏది వస్తుంది ఇప్పటి నుంచి అదే స్టార్ట్ చేయండి, మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్ వస్తుంది. కొంచెం టైం తేలుతుంది మాత్రము. మనకి కొంతమంది ఏమో తెలుసా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడే సక్సెస్ వెళ్ళిపోతుంది అనుకుని. ఇది అనం కాదు గైస్, లైఫే కొంచెం కష్టపడాలి. కష్టపడింది ఫలితం ఎప్పుడు అంత వేగి కాదు, కష్టపడితే ఫలితం వస్తుంది. కొంచెం టైం తేలుతుంది మాత్రం వస్తుంది. ఓకే ఇప్పుడు రేపు కోసము అంతే 7 రోజుల కోసము వీడియోలు ఈరోజు ఒకరోజు తీస్తాను. అంతే మంచిగా తీర్చుంటుందని రోజుకి ఒకేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే బాయ్.